నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే కూటమి చాలా ప్రశాంతంగా ఉంది. కూటమి పైన భయంకరమైనటువంటి ఒక విమర్శలు వస్తున్నా సరే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆఖరికి విపత్తు వచ్చినప్పుడు కూడా ఇది మ్యాన్ మేడ్ విపత్తు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అన్నా సరే ఎక్కడ విమర్శలు లేవు. జోగి రమేష్ మాట్లాడుతున్నాడు, అదేవిధంగా వైసీపీ నేతలు చాలా రకాల మాటలు మాట్లాడుతున్నా సరే ఎందుకో మౌనంగా ఉంది కూటమి. దీని వెనక చంద్రబాబు నాయుడు 2.0 అతి తొందరలో చూడబోతున్నావా ఏంటి? దీని అనుకున్న రహస్యం అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యధిక అఖండ మెజారిటీతో గెలిచిన తర్వాత గడిచిన 1.5 year పరిపాలన మనం చూసినట్టయితే ప్రజల్లో ఒక గొప్ప ఆదరణ, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ డెవలప్ అయింది. ఎందుకంటే ఒకవైపు వెల్ఫేర్, ఇంకొక వైపు డెవలప్మెంట్, తర్వాత పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా వస్తున్న తరుణం. ఈ నేపథ్యం ఇలా ఉన్నప్పుడు కొంతమంది ఇప్పుడు ప్రముఖంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి. ఆయన ఏమంటున్నారు, వచ్చే 15 సంవత్సరాలు కూటమే ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, స్టేట్ అభివృద్ధి కావాలంటే కూటమి 15 సంవత్సరాలు ఉండాలా అంటున్నాడు. ఇవన్నీ పరిశీలిస్తే జగన్ రెడ్డి గారు దీన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా రకరకాల ఎలిగేషన్స్ చేస్తున్నారు, బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్స్. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వారు చప్పుడు చేయట్లేదు అని కొంతమంది భావిస్తున్నారు. దీన్ని నేనేమంటానంటే తుఫాను వచ్చే ముందు ప్రశాంతత. ఎందుకు అంటే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రయారిటీస్ కొన్ని ఉన్నాయి. ప్రయారిటీస్ ఏంటంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు ఆకర్షిస్తే స్టేట్ రూపం మారిపోతుంది. రేపు ఈ నెలలో రావాల్సిన 14th 15లో జరగవలసిన ఇన్వెస్టర్ సమ్మిట్ వైజాగ్లో ఏదైతే ఉందో అది ప్రధానమైన ప్రయారిటీ. దానివల్ల దిశ మారిపోయే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో దాని మీద ఫోకస్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం, అది స్పాయిల్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మనం దీన్ని వాళ్ళకి తొందరపాటుగా వాళ్ళని డిస్టర్బ్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి ఇబ్బంది కలిగించే అంశాలు తెర మీదకి రావద్దు, డిస్టర్బెన్స్ ఏం జరగొద్దు అన్న ఒక లాజిక్ తోటి ప్రస్తుతం ఉన్న కూటమి వాళ్ళు కొద్దిగా సైలెంట్గా ఉన్నమాట వాస్తవం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వేరే రకంగా అర్థం చేసుకొని రకరకాల రచ్చ చేసి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. హ్యావింగ్ సెడ్ దిస్ ఎందుకన్నానంటే కల్తీ మద్యం లిక్కర్ స్కామ్లో జోగి రమేష్ పేరు స్వయాన అక్యూజ్డ్ 1 రిటర్న్గా ఇచ్చాడు, అన్ని రకాలుగా విచారణలో ప్రస్తావించారు ఇన్ రైటింగ్. దాని మీద జోగి రమేష్ పాత్ర క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. అయితే జోగి రమేష్ వ్యాఖ్యలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఆయన ఎవరు అసలు నాకు తెలియదు అన్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసిన చాట్స్ బయటకు వచ్చినాయి, వాట్సాప్ చాట్స్. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫంక్షన్లో ఫోటోలు బయటకు వచ్చినాయి. వీటన్నిటి తర్వాత మళ్ళీ స్టాండ్ మార్చాడు. ఏది, నేను గుడికి వెళ్ళి ప్రమాణం చేస్తా, ఆయన గుడికి రమ్మను చంద్రబాబు నాయుడు అంటాడు. గుడికి వెళ్ళి ఎందుకు ప్రమాణం చేయటం? విచారణకి సహకరించి కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చుగా. ఈయన గుడికి వెళ్తే ఆయన ఎందుకు గుడికి వస్తాడు? సొల్యూషన్ అది కాదు కదా. రెండోది ఏమంటాడు, నేను లై డిటెక్టర్కి సిద్ధం, మీరు సిద్ధమా అంటాడు. వద్దు, లై డిటెక్టర్ వద్దు, ఏమొద్దు, విచారణకు హాజరవు. నార్కోటిక్ టెస్టులు చేయమని నేను చెప్పాక ఎందుకు చేయరా అంటాడు. అవన్నీ వద్దు జోగి రమేషా, విచారణకి హాజరవ్వచ్చు కదా. ఇటువంటి మాటలు ఎందుకు? ఇటువంటి కామెంట్స్ రోజుకో రకంగా కామెంట్ చేసి మీడియాలో ఉండాలా, ఏదో హైప్ క్రియేట్ చేసుకోవాలా అని ఒకటి. రెండోది కూటమి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాలా అనేది ఒకటి ఇందులో ఉన్న వ్యూహం. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2కి వద్దాం. కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం ఈ మధ్య కాలంలో రోజుకొక సంఘటన జరుగుతుంది, భారీగా జరుగుతుంది. కాపులకి కమ్మకి మరీ ముఖ్యంగా కులాల మధ్య మంటలు రేపి ఆ మంటల్లో చలిగాల్చుకోవాలని చూస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్న వ్యవహారం చూసాం. ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలను కూడా కాపులకి కమ్మలకి అంటగట్టి రచ్చ చేయాలని చూశారు. కానీ మెచ్యూరిటీతో వ్యవహరించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ దాన్ని ప్రశాంతంగా కూల్ చేశారు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితం రాలా. అంతటితో ఆగారా? కందుకూరులో 2 ప్రాణ స్నేహితులు ఒక ఊర్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపితే చేస్తే ఆ చేసిన వెంటనే అప్రాప్రియేట్ యాక్షన్స్ ప్రభుత్వం తీసుకుంటే అందులో కులాల చిచ్చు ఎందుకు వచ్చింది? కాపు కమ్మ చిచ్చు ఎందుకు వచ్చింది అంటే ఈ చంపిన వ్యక్తి కారు పైన చౌదరి అని ఉంది, చనిపోయిన వ్యక్తి బైక్ పైన రంగా ఫోటో ఉంది. కాబట్టి కాపులకి కమ్మకి చిచ్చు పెట్టి మంటలు రేపాలని ప్రయత్నం చేశారు. అక్కడ కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అవసరం లేదు కదా. వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు, కులాలు ఎందుకు ప్రస్తావన వచ్చింది? ఆ కుటుంబ సభ్యులే చెప్పారు అది కులంతో సంబంధం లేదని.
అంతటితో ఆగారా? నిన్న మొన్న 2 days బ్యాక్ గుంటూరులో శాషమ్మ అనే ఒక ఆమె అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటూ సూసైడ్ ముందు ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ గ్రామంలో ఆమె ఒక అప్పు చేసింది 5 లక్షలు, అది వడ్డీతో కలిపి 10 లక్షలు అయింది. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అది పే చేయలేక పరువు పోతుందన్న ఉద్దేశంతో సూసైడ్ చేసుకుంటే అక్కడ మళ్ళీ కాపులు కమ్మలు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఎదవలకి అక్కడ కాపులు కమ్మలతో ప్రస్తావన ఏంటి సంబంధం? ఆమె ఒక ప్రస్తావన కె శ్రీనివాస్ పేరు అని ఒక పేరు చెప్పింది. ఆ కె శ్రీనివాస్ పేరు కమ్మతను ఉన్నాడు కాబట్టి అతనే కాపుల్ని ఈమెని హత్యకు కారణం అంటారు. తర్వాత ఆ కుటుంబ సభ్యులు వచ్చి నో 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 ఏదన్నా మాకు సమస్య ఉంటే ఆ కమ్మకి సంబంధించిన కె శ్రీనివాస్ దగ్గరికి వెళ్తాం మేము, ఆయన కాదు మా కులానికి సంబంధించిన శ్రీనివాస్ ఇంకొకడు ఉన్నాడు, ఈయనకి దానికి సంబంధం లేదు, ఇది కులాలతో సంబంధం లేదు బాబు అని వాళ్ళంతటా వాళ్ళు చెప్పారు. ఇంకొక ఎలిగేషన్ చేశారు. గతంలో ఒంగోలులో వీరయ్య చౌదరి అనే అతను చనిపోతే ఆయన చౌదరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ₹1 కోటి పరిహారం ఇచ్చారు. ఈ కందుకూరులో ఎందుకు ఇంకా ఎక్కువ ఎవరు? అక్కడ మళ్ళీ కులాన్ని తీసుకొచ్చారు. వాస్తవం ఏంటంటే వీరయ్య చౌదరికి పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సహాయం అందలేదు. ఇంతటితో ఆగారా? ఈ కందుకూరులో ప్రభుత్వం సహాయం చేసి భూములు పైసలు కాంపన్సేషన్ ఇస్తే ఏబి వెంకటేశ్వరరావు అనే మాజీ అధికారి ఇట్లా రోజుకి సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రంలో 1000 మంది హత్యలు చేస్తారు, చనిపోతుంటారు, అందరికీ ఈ విధంగా ప్రభుత్వ సొమ్ము పంచుతారా అని ఒక ప్రశ్న వేశాడు. దానికి ఏబి వెంకటేశ్వరరావు కమ్మ కాబట్టి ఇట్లా మాట్లాడాడు. ఆయన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు, నెలకి 4 లక్షలు జీతం తీసుకుంటున్నాడు. మరి ఆ సొమ్ము ఆయన ఎవరిచ్చారు? ప్రజల సొమ్ము కాదా? మళ్ళీ అక్కడ కులం కుంపటి పెట్టారు. ఏబి వెంకటేశ్వరరావు హౌసింగ్ చైర్మన్ పదవి యాక్సెప్ట్ చేయలేదు, తీసుకోలేదు. 4 లక్షల శాలరీ తీసుకోలేదు. అసలు 4 లక్షల శాలరీ ఉండదు, అది వేరే విషయం. మరి ఎందుకు ఇటువంటి ఫాల్స్ బేస్లెస్ అలిగేషను? ఇంతటితో ఆగారా? గతం తవ్వారు మళ్ళీ. అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ దళితుల్ని డ్రైవర్ని చేసి పార్సిల్ చేసి డోర్ డెలివరీ ఇస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీలంతా పెద్ద యాజిటేషన్ చేసి తప్పు అని గొంతెత్తి మాట్లాడితే ఇప్పుడు దాని ప్రస్తావన తీసుకొచ్చి ఆయన కాపు కాబట్టి కాపు హత్య చేశాడని అన్నాడు. ఎవరన్నారు? అంటే అనని దాన్ని అన్నట్టుగా ప్రతి విషయంలో కమ్మలకి కాపులకి రచ్చ చేసి జనసేనని ఇక్కడ టీడీపీ కూటమి నుంచి విచ్ఛిన్నం చేయాలా అనేది ఒక కుట్ర కోణం ఇది. సో కులాల ప్రస్తావన తీసుకొచ్చి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. సో ప్రధానంగా వీటితో పాటుగా ఫేక్ ప్రచారాలు, ప్రతి విషయంలో ఫేక్ ప్రచారాలు. మొన్న తుఫాను వస్తే ఆ బుడమేరు వాగు పొంగిపోతుంది, విజయవాడకి మళ్ళీ వరదలు వస్తాయి. ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఇంకొక కుట్ర. అంటే ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ సాధ్యమైతే అక్కడ ఆ విధంగా కుట్ర కోణం చేసేసి ప్రజల్లో ద్వేషభావాలను రెచ్చగొట్టి కులం మంటలు పెట్టి అందులో చలిగాల్చుకోవాలనే చేసే ప్రయత్నం ఫేక్ ప్రచారం ఒకటి. తర్వాత బేస్లెస్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్స్. తుఫాన్ని ఆపాడంట జగన్. ఎక్కడ ఆపాడు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొనా, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొనా? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా 24 hours డే అండ్ నైట్ ఆ సెంటర్లో ఉండి మానిటరింగ్ చేసి విపత్తుని కంట్రోల్ చేయగలిగాడు. పెద్ద నష్టం నుంచి జరగకుండా కొంత కంట్రోల్ చేయగలిగారు. దాన్ని అభినందించకుండా దానికి కూడా మళ్ళీ వాళ్ళ అచీవ్మెంట్స్ లాగా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటాడు. అంటే ఎవరు ఆ మ్యాన్ మేడ్ డిజాస్టర్ చేసింది? ఎవరు రక్షించింది? ఎవరు? ప్రజలు అన్నీ గమనిస్తున్నప్పటికీ ఫేక్ ప్రచారం ఒక పార్టు, కులాల మధ్య చిచ్చులు పెట్టడం ఒక పార్టు, ఈ అక్రమాల కేసుల్లో బేస్లెస్ అలిగేషన్స్ చేయటం ఒక పార్టు, ఇన్ని రకాలుగా విచ్ఛిన్నం చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతుంది, దగ్గరకు వస్తూ ఉంది, అది ప్రయారిటీ మనకి. దానివల్ల ఎక్కువ మొత్తంలో రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఎక్కువ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఈ సందర్భంలో డిస్టర్బ్ చేయొద్దు. అంటే రాష్ట్రాన్ని ప్రజల్ని డిస్టర్బ్ చేస్తే ఇన్వెస్టర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్న ఒక విజన్ తోటి వీళ్ళు ప్రశాంతంగా కానిస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా జగన్ రెడ్డి గారి లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, బాబాయ్ హత్య కేసులో మళ్ళీ కోర్టు విచారణ పునర్విచారణ మళ్ళీ మొదలు పెట్టడం కావచ్చు, ఇట్లా రకరకాల అంశాలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు విచ్ఛిన్నం కాకుండా కలిసికట్టుగా ఉండటం ఒకటి, వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా ఉండటం ఒకటి, అంటే ప్రజల్ని ప్రశాంతంగా ఉంచటం, ఇన్వెస్టర్స్ని ఆకర్షించటం ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ సమ్మిట్ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా అంశాల మీద వాళ్ళు దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వీటితో పాటుగా ఈ ఎమ్మెల్యేల మధ్య కూడా కొంత చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొలికిపూడి శ్రీనివాస్ విషయం కానీ రకరకాల ఎమ్మెల్యేల మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా సమన్వయం పాటించాలా నేతలు కానీ ప్రజలు కానీ. మనకి ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎఫెక్ట్ కాకూడదు, అది ప్రధానమైన ఉద్దేశంతో సమన్వయం పాటిస్తున్నారు కూటమి ప్రభుత్వం
అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మీరు అన్నట్టు సార్, ఖచ్చితంగా వీళ్ళు కులాల మధ్యనే కాకుండా అసలు రాష్ట్రానికి సంబంధం లేని ఇష్యూస్ కూడా ఏదో ఒకటి తీసుకొచ్చి చవాలు దొరికితే దానిపై రాజకీయాలు చేస్తూ వస్తున్నారు వైసీపీ, జగన్. అదేవిధంగా చూసుకుంటే హైదరాబాద్లో స్టార్ట్ అయిన బస్సు బెంగళూరుకు వెళ్తున్నట్టు అటువంటిది, అదే దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ బస్సుకు సంబంధించిన లైసెన్స్ కూడా అదంతా ఒడిశాకు సంబంధించినటువంటి లైసెన్స్. దీన్ని కూడా వీళ్ళు ఒక చిచ్చు కింద రేపాలి. అంటే వీళ్ళ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించే అవకాశాలు ఎటువంటి పరిస్థితులు లేవని అర్థమైపోతుంది. అయినా సరే వీళ్ళు చేస్తూనే ఉన్నారు సార్. అంటే ఈ పాయింట్ ఇంతకుముందు నేను ప్రస్తావించడంలో కొద్ది మిస్ అయ్యాను. ఇప్పుడు కర్నూలు బస్సు దుర్ఘటన హృదయ విదారకమైన దుర్ఘటన. ఆ సందర్భంలో నిర్మాణాత్మక పాత్ర పోషించవలసిన పార్టీలు ఏం చేయాలా, బాధితులకి వెంటనే ఏ విధంగా శ్రేణులు సహాయ సహకారాలు అందించాలా. రెండోది, ఇందులో ఇన్పుట్స్, సేఫ్టీ ప్రికాషనరీ, నెక్స్ట్ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అవ్వటానికి ఇటువంటి జరగకుండా ఏమన్నా సూచనలు ఇవ్వగలరా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్సు స్టార్ట్ అవడానికి ముందే చెక్ లిస్ట్ ఒకటి పెట్టి ఉన్నాయా లేవా చెక్ చేస్తారా. ఇటువంటి అంటే టెక్నికల్లీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా సూచనలు ఇవ్వగలమా. ఇప్పుడు ఈ బస్సు డీడీ దాదర్ అండ్ దామన్లో రిజిస్టర్ అయింది. అంతకంటే ముందే 2018లో మేడ్చల్లో రిజిస్టర్ అయింది హైదరాబాదు. సీటర్ బస్సుగా రిజిస్టర్ అయ్యి స్లీపర్ బస్సుగా కన్వర్ట్ చేశారు వితౌట్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫైర్ డిపార్ట్మెంట్. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ పనిచేయట్లేదు. ఇటు రకరకాల లోపాలు ఉన్నాయి ఇందులో. సరే, దానికి ఏ విధంగా మనం సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి మళ్ళీ జరగకుండా, అదొకటి పక్కన పెట్టేసి ఫస్ట్ ఏమన్నారు, మ్యాండేటరీ స్టాట్యుటరీ లైసెన్సెస్ అన్నీ లేవు బస్సుకు అన్నారు. తర్వాత ప్రభుత్వం వారు డిక్లేర్ చేశారు అన్నీ ఉన్నాయని. రెండోది ఏమన్నారు, బస్సు డ్రైవర్ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అందుకే వీళ్ళు వాళ్ళని పట్టించుకోవట్లేదని ఒక నిందేశారు. మళ్ళీ ఇక్కడ కూడా కులం ప్రస్తావన తెచ్చి వచ్చారు. ఎందుకు ఇక్కడ కులం? బస్సు డ్రైవర్ ఏ కులం అయితే మనకెందుకు? కులంతో సంబంధం ఏంటి? ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి. ఏం చేద్దాం, ఎట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేద్దాం, బాధితులను వెంటనే ఏ విధంగా రక్షిద్దాం, మీ శ్రేణును పిలిపివ్వాల్సింది, ఆ స్పాట్లోకి వెళ్ళి రక్షించమని చెప్పాల్సింది. ఇందులో లేకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎక్కడ వీలైతే అక్కడ ఈ విధమైన రచ్చ చేయడానికి ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు సమన్వయం వ్యవహరిస్తూ విషయాల్ని అంటే రచ్చ కాకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే ఇన్వెస్టర్స్ రావాలి. ఇది ఫోకస్ పాయింట్. ఈ ఇప్పుడున్న ప్రస్తుతం మనం తుఫాను ముందు ప్రశాంతత లాగా ఉంది. ఇదంతా అయిన తర్వాత బాబు గారు 2.0 మళ్ళీ ఏ విధంగా దాని మీద చర్యలు ఉంటాయి అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక నెల క్రితం నుంచి ఒక రెడ్ బుక్ అనే ప్రస్తావన కూడా ఎక్కడ కూడా వినిపించడం లేదు. సో మొత్తానికి ఈ ఇన్వెస్టర్స్ సమిట్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత బాబు గారు 2.0 కనిపించబోతుంది అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.